ఏంటి అలా కూర్చున్నావు? స్కూల్ టైం అవుతుంది. స్కూల్ టైం అవుతుంది, రెడీ అవ్వ. వెళ్ళవా? ఎందుకు వెళ్ళవు? ₹1,00,000 చదివిస్తుంది, నీకు ఇష్టం లేకపోవడం. మేమెందుకు ఏం మాట్లాడుతున్నారా? రాత్రి నుంచి అన్నం తినట్లేదు, ఇప్పుడే స్కూల్కి వెళ్ళంటున్నావు. ఏమైంది నీకు? తినకపోవడానికి మాకేమైందని మీరు ఇలా ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమైంది. ఆ ముసలాళ్ళు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనే కదా నేను ఇలా చేస్తుంది. వాళ్ళు వెళ్ళలేదు, మీరే వెళ్ళగొట్టారు. ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదండి, మీ అమ్మ నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా, ఆయన గారు మళ్ళీ దానికి రాత్రి నుంచి అన్నం తినట్లేదు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళి అంటున్నాడు. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయకున్నాను. వెళ్ళేది దేవుళ్ళు అన్న, ఎలా చేయమంటావు? వాళ్ళు దేవుళ్ళంటే మేము దయ్యాలమా? నేను చెప్పాలా? ఆగమన్నానా? పెద్దవాళ్ళు చూశారు, నీకు చెప్పిన అర్థం కాదు. నువ్వు వెళ్ళి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళాను. అందులో అర్థం కావాలంటే ఉన్నా తాతయ్య ముసలోడు, నాన్నకి కళ్ళు కనిపించు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో, అన్నం తిన్నారో తినలేదో, అసలు బ్రతుకున్నారో లేరో. అలా బ్రతుకులమ్మా, వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారమ్మా, బాగుంటారు. మొన్న మా మాస్టర్ గారు ఒక నీతి వాక్యం చెప్పారు నాన్న, అదేంటో చెప్పనా? చెప్పమ్మా. జీవితంలో ఏది పోగొట్టుకున్నా సాధించుకోగలం, కానీ అమ్మ నాన్న పోగొట్టుకుంటే సాధించుకోలేమని చెప్పారు నాన్న. నన్ను ఇంటికి తీసుకురా నాన్న. అది జరగండి. మీరేంటి వాడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మీకు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఏ వాళ్ళు మన నాన్న మాట మర్చిపోయారేంటి? రే ఆకాశాన్ని చెప్తున్నా, స్కూల్కి రెడీ అవుతావా లేదా? అవును, తాతయ్య నాన్న ఇంటికి వచ్చాక అన్నం కూడా తిన్ను. నేను ఎందుకు మాట్లాడతావురా? అట్లా కావచ్చు బాత పెట్టకని లేదండి, వాడికి బాధ పెట్టకని మాట విన్నాడు. సౌమ్య, ఈ మూర్ఖత్వంతో వాళ్ళని దూరం చేస్తున్నావు. ఇప్పుడు నీ తొందరపాటుతో వీటిని దూరం చేస్తున్నావా? ఏంటి మీ అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కారణం నేననగా మీ ఉద్దేశం? అప్పుడు ఎవరి వల్ల జరిగినా వాళ్ళు వెళ్ళిపోయారు, దాని గురించి అనవసరం. ఇప్పుడు వీడి గురించి ఆలోచిద్దాం. నాన్న, రేపు సండే నీ కాల్ చేద్దాం, తాతయ్య దగ్గరికి తీసుకెళ్తాను. అది చెల్లెం పని. సౌమ్య, నేను ఆగమన్నానా? ఈ లోపు తాతయ్య వాళ్ళు ఎక్కడున్నాడో అడ్రస్ కొనుక్కుంటానన్నా. నిజంగా తీసుకెళ్తావా? నిజంగా తీసుకెళ్తాను. నిజంగా తీసుకెళ్తావా? నిజంగా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఏంటండి మీరు చేసిన పని? ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు. తూర్పు అది చాలా బాగుంది. ఎవరండి మీరు? కిచెన్ కూడా చాలా బాగుంది. మిమ్మల్ని అడిగేది ఎవరు మీరు? మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా చాలా బాగుంది. ఏం చేస్తున్నారు? ఇదంతా వాస్తు ప్రకారం మరి ఎక్కడ తేడా కొట్టిందమ్మా? నీకే అడిగేది ఏం చేస్తున్నారు మీరు? ఐఆమ్ సారీ, నేనెవరో మీకు చెప్పలేదు కదా. నా పేరు కుమార్. అయితే ఏంటి పాయింట్ ఎందుకు చెక్ చేస్తున్నారు? శిక్షితుడు కాదండి, ఇంటిని మోసుకొస్తున్నాను. మా ఇంటి వాసుతో మీకేం పని? ఆ ఇంటి వాస్తు ప్రకారమే మన లైఫ్ బాగుంటుందండి, అందుకని. ఇప్పుడు మా లైఫ్ బాగానే ఉంది, అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. పని లేదే ఈ కుమార్ ఏ ఇంటికి రాడు. వచ్చిన తర్వాత ఆ పని కాకుండా పోడు. మాతో మీకు పని ఏంటి? భాస్కర్ గారు ఉన్నారా ఇంట్లో? ఉన్నారు. అయితే పిలవండి. భాస్కర్, భాస్కర్, ఎవరో కుమారుడు మీతో పని వచ్చాడట. ఎవరండి మీరు? నాదేం పని? అలా కూర్చొని మాట్లాడుతున్నారా? కూర్చొని మాట్లాడుకునేంత పరిచయం మీకు నాకు లేదు, కానీ కూర్చొని పని అని చెప్పండి. ఏ విషయంలోనూ తొందరపడటం నాకు ఇష్టం ఉంటుంది. మీరేమో తొందరపడుతున్నారు. ఓకే, సూటిగా విషయానికి వస్తా. నేషనల్ హైవే పక్కన మీరు స్థలం కొన్నారుగా, అవును, కొన్నాము. ఆ స్థలం నాదే.
ఆ విషయం అడగాల్సింది నన్ను కాదు, అతన్ని. అర్థం కాలేదా? అది డబల్ రిజిస్ట్రేషన్. డబల్ రిజిస్ట్రేషన్ మధ్యలో ఈగోలేంటి? డబల్ రిజిస్ట్రేషన్ అయితే ఆ రిజిస్టర్ మాకెందుకు చేశాడండి? డబ్బు పడేస్తే ట్రిపుల్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? చెప్పాను, కూర్చొని సెటిల్ చేసుకోవాలి. 30 లక్షలు ఖర్చు పెట్టి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు కూర్చోబెట్టి ఏమైనా సెటిల్మెంట్ చేస్తారు? కూల్ మేడం, కూల్. ఇవన్నీ నీ కొత్తేమో కానీ నాకు కొత్త కాదు. ఆ వరప్రసాద్ నీకు రిజిస్ట్రేషన్ చేశాడు, నాకు రిజిస్ట్రేషన్ చేశాడు. ఎంత చీటింగ్ చేశాడు, వాడి మీద ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ చేస్తాను. అలాగే ఇవ్వండి, కేసు పెట్టండి. ఏమవుతుంది? 20 ఏళ్ళ 30 ఏళ్ళు తీసుకొని 4-5 నెలలు తిప్పుతారు. ఆ తరువాత ఇది మాకు సంబంధించింది కాదు, సివిల్ మేటర్లో మీరు జోక్యం చేసుకోలేమని చేతులు ఎత్తేస్తారు. అయితే ఇప్పుడు మేమేం చేయాలి? చెప్పానుగా మేడం, కూర్చొని సెటిల్ చేసుకోవాలని. ఎలా చేసుకోవాలండి? నేను ఇందాకే చెప్పాను, కూర్చొని మాట్లాడుకున్నావని. మీరే వద్దన్నారు. ఇప్పుడైనా మరి కూర్చొని మాట్లాడుకున్నావా? సరే రండి, చెప్పండి. ఏమీ లేదండి, మన చేతికి మరక అయిందనుకోండి, ఆ మరక కడుక్కోకుండా ఉన్నామనుకోండి, ఆ మరక మన బట్టలన్నిటినీ పాడు చేస్తుంది. అందుకని ఆ మరకని నీళ్లు పెట్టి శుభ్రంగా కడిగేసుకుంటే కూడా. అలాగే ఆ స్థలం మీకు కావాలంటే 15 లక్షలు నాకు ఇచ్చారనుకోండి, నేను తప్పుకుంటా. ఇవ్వకపోతే బట్టలన్నీ పాడు చేస్తా. 15 లక్షలా? ఆ ల్యాండ్ కొనడానికి మేము లోన్ పెట్టుకున్నాం. మళ్ళీ లోన్ పెట్టుకునే అవకాశం ఉంది మాకు లేదు. మనసుంటే మార్గం ఉంటుంది మేడం. అయినా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంటే మీకు 15 లక్షలు ఎత్తుకోవాలండి. నా దగ్గర ఉంది కూడా ఒరిజినల్ డాక్యుమెంటే మిస్టర్. మీ నాన్న చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. కాగితాలు బాగున్నాయి అన్నాడు, ఇప్పుడు చూడు ఎలా చెప్పుకున్నావు. పోనీ ఓ పంచాయతమా? ఏంటది? 15 లక్షలు మీకు నేను ఇస్తా, మీ డాక్యుమెంట్ నాకు ఇస్తానా? 15 లక్షలు మాకు లాస్తారా? అది ఎలా కుదురుతుంది? ఈ డీల్కు మీరు ఒప్పుకోకపోతే చాలా నష్టపోతారు. ఎదురుస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. చూడండి, మా స్థలం హైవే పక్కన ఉంది, దానికి మంచి డిమాండ్ ఉంది. దాన్ని ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. ఇద్దరు ఉద్యోగస్తులు 15 లక్షలేగా ఇస్తారు. నేను వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇది మామూలుగా తెలియ వ్యవహారం కాదని. అది మా కష్టార్జితంతో కూడిందండి. దాని మీద కోర్టుకు వెళ్తాం, గెలిచేది మేమే. అలాగే వెళ్ళండి. కేసు తేలేటప్పటికి 10-15 సంవత్సరాలు పడుతుంది. అడితే పట్టనే ఉండే, ఇప్పటికిప్పుడు అక్కడ మేము కట్టేది ఏమీ లేదు, వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. ఇదే మీ ఆఖరి నిర్ణయమా? ఎస్. ఓకే. ఇలాంటి దందాలు ఇప్పటికే చాలా చేశాను. నా గురించి మీకు పూర్తిగా తెలియదు. ఒక పని పట్టుకుంటే పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టను. మీ బెదిరింపు భయపడేవాడు ఎక్కడో కాదు ఇక్కడ. ఇది వెళ్ళండి. థ్యాంక్ యూ. వెళ్లే ముందు ఒక్క మాట, ఇద్దరు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎందుకు విసుగులో పడతారు? ఆ మాట వినండి. ముక్కుకు పట్టిన జలుబు 2 రూపాయల ట్యాబ్లెట్తో పోతుంది. ఏముంది లేని వదిలేశామనుకో, ఆ తరువాత ఊపిరితిత్తులకు పాకుతుంది. ఆ తరువాత నిమోనియా వచ్చే. ఇదంతా అవసరమా? ఆలోచించండి. ఆలోచించుకొని చదువుతున్నాం. ఇది వెళ్ళండి. త్వరలోనే నా మూమెంట్ చూస్తారు. అవును, నీకు ఒక బాగున్నాడు కదా? అవును, అంటే ఏమీ లేదు మేడం, మాకు అవసరమైన వస్తువులన్నీ ఎతికి పెట్టుకోవడం, అవసరమైనప్పుడు వాటి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళటం మాకు అలవాటే. అవసరమైనప్పుడు తప్పకుండా వస్తా. గుడ్ బై. మీరేనండి చూసి వాడు వాళ్ళతో చూసి నాకేదో భయంగా ఉంది. అవసరం ఫ్యూచర్ లేకపోయింది. ఇలాంటి ఫేక్ గాళ్ళని ఎంతమంది చూడలేదు. ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి డబ్బు కోసం బెదిరిస్తుంటారు. మీ మీద కేసు ఏమని చెప్పి మన లాయర్తో చూద్దాం. వెళ్దాం.
కానీ ఆ తిన్నా జరుగుతున్న ఏరియాలో చెట్టు వెంకరామన్నారు గట్టిగా ఆలస్యమైంది. ఈరోజు బాగా వ్యాపారం జరిగింది ఆ షాపులో. మా ఓనరు అదే ఖుషిగా ఉన్నాడు. మీ ఓనర్కి ఖుషీనే, కానీ మీరే ఎంత నీరసంగా ఉన్నారో చూడండి. ఆయన ఈ వయసులో గుమస్తా ఉద్యోగాలు కడుపున పుట్టిన కొడుకు అర్ధంతరంగా వదిలేశాడు. ఖాళీ కట్టి నేను వదిలేదుగా పంచలక్ష ప్రమాణాలు పెట్టలేకపోయినా కనీసం ముందు పోతుందా చేస్తున్నానుగా శ్రమ పెంచడం లేదే. ఏంటో మీతో మాట్లాడుతుంటే ఎంత కష్టమైనా సుఖంగా మారిపోతుంది. ఆ భగవంతుడు కూడా తెలుసండి ఎవరితో ఎవరిని ముడివేయాలా. పూర్వ జన్మలో ఏదో పుణ్యం చేస్తుంది. ఆ పుణ్యం ఇదిగో ఈ జన్మలో ఈ రూపంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రోజు కొద్దిగా తేడాగా ఉన్నట్టుందే. వాడి గురించి అనవసరంగా ఆలోచించి నిద్రాహారాలు ఆనుకుని భోజనం అనేసి క్రోధం తెచ్చుకున్నావు. అయినా మన గురించి ఆలోచించిన వాడి గురించి నువ్వేంటి ఆలోచించేది? ఎంత కాదనుకున్నా కన్న పెక్కడిని మర్చిపోలేకపోతున్నాను. 9 నెలలు వాడిని నా కడుపులో పోసి పురిటి నొప్పులు భరించి సావు అంచుల దాకా వెళ్ళి వాడిని కన్న తల్లి రండి నేను. వాడు కడుపులో ఉన్నప్పుడు వాడు చిట్టి పాదాలతో తడుతూ ఉంటే ఎంత మురిసుకున్నారంటే ఇప్పుడు వాడు పెరిగినంత వాడే వాడి బలమైన పాదాలతో నా గుండెల మీద తడుతూ ఉంటే ఆ బాధని మాత్రం నేను తట్టుకోలేను.
చేశాను. ఒక్కసారి వాడికి ఫోన్ చేసి నీలాంటి వాడు ఉండబట్టే అట్టడికి అప్పుడు మాట సాగిపోతుంది. ఫోన్ చేస్తే రాడు. ఫోన్ గిఫ్ట్ కూడా చేయలేవాడు. అంటే వాడు రాడు కదా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ఒకప్పుడు మనందరం చదువుకున్నామే. కానీ ఇప్పుడు యూత్ మొత్తం భార్య దేవో భవ, మనీ దేవో భవ అని చదువుకుంటున్నారే. నేను అక్కడికి వెళ్ళి పని తీసుకొస్తాను. మీరు అక్కడికి వెళ్తారా? నిన్ను బ్రతికించుకోవాలిగా. అందుకే పెడుతున్నానే. అందుకే పెడుతున్నా. అమ్మాయి అమ్మాయి వస్తున్నా వస్తున్నా. నానా ఇదేనా రావడా? లేదమ్మా, ఇందాకనే వచ్చి బస్ స్టాండ్ లో శనక్కాయలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో పక్కన శాఖలు అసలు టిఫిన్ చేసి వస్తాను. ఏంటి నానా ఎప్పుడు లేని విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి? నువ్వేనయ్యా ఇంకా చిత్రంగా మాట్లాడుతున్నావు. మొన్నైతే ఒకటి పిచ్చెక్కింది అన్నాడు. అంత మాట అన్నాడా? మొగ్గులు వచ్చిన ఆడది ఎలక్షన్లో ఓడిపోయిన రాజకీయ నాయకుడికి నువ్వు అంతేనమ్మా. ఎలక్షన్లో ఓడిపోతే విలువ ఉంటుందా? పవన్ లేని నాయకుడు పంచర్ పడ్డ బండి రెండు ఒక్కటేనమ్మా. ఎందుకంటే రెండు కథలు కదా అందుకని. నువ్వు ఎలక్షన్లో ఓడిపోయిన దగ్గర నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఆయన గెలుస్తా బల్ల గుర్తి చెప్పినప్పుడు ఎందుకు ఓడిపోయావు? మీ అమ్మ చేసిన పనికి ఒక్క ఓటుతో ఓడిపోయాడు. అమ్మేం చేసింది? ఏం చేసిందా? ఎలక్షన్లో నాకేమో పులి గుర్తొచ్చింది, అవతల పార్టీ పుల్ల గుర్తొచ్చింది. మీ అమ్మకి చిన్నప్పటి నుంచి పులి అంటే భయం అంట. పోలింగ్ బూత్లో పోగలనే పులి మీద ఉండే బొమ్మను చూసి, పులి బొమ్మను చూసి భయపడి పుల్ల గుర్తుని ఓటుకుంది. నాకా 1100 ఓట్లు వచ్చింది. అవతల పార్టీ వాడికి 1100 ఒక్క ఓటు వచ్చింది. అదే మీ అమ్మ ఒక్క ఓటు నాకేస్తుంటే నేను గెలిచేవాడిగా. అమ్మ అమ్మాయిపోతుందో నిన్ను ఓడించింది అన్నమాట. మీ అమ్మ చేసిన పనికి ఇండియాపడిద్దాం అనుకున్నా, కానీ ఆస్తి మొత్తం మీ అమ్మ పేరు మీద రాశాగా, అందుకని ఓడకుండిపోయా. సరిపోయేదా చూపిలో బాగుంటు. నానా అమ్మ పేరు మీద ఆస్తి లేకపోతే నువ్వు నిజంగా విడాకులు ఇచ్చేవాడా? లేకపోతే ఏందమ్మా పేపర్ ఎప్పుడు మా సర్పంచ్ పదవి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. తూర్పు పదాలు 4 సిమెంట్ కోట్లు, పడవ పదాలు 3 సిమెంట్ కోట్లు, కమ్యూనిటీ హాలు, ఆసుపత్రి బిల్డింగ్ ₹1 కోట్లు తయారు చేశానమ్మా. ఏంటన్నా? అదేనమ్మా
ఒక అప్పు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నా. సర్లే నాన్న, బతుకుంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేతులే. మా తల్లే నీలాంటి కూతురుంటే ఎన్ని ఎలక్షన్లు అయినా చేయొచ్చు. సర్లే, ఎంతగా మారుడి అడిగిపోయాడు. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు, స్నానం చేస్తున్నారు. మరి మా మనవడు మా ట్యూషన్కి వెళ్ళాలి, గంటలో వచ్చేస్తారు. ఏమాగారు బాగున్నారా? ఏదో అక్కడ ఉన్నారయ్యా. ఏం పని మీద వచ్చారు? అది అది ఏదో వస్తుంటారు చెప్పండి. ఏం లేదండు, 1 లక్ష రూపాయలు అవసరమండి, అది అడుగుతామని. ఏమన్నా యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అనుకున్నావా? నువ్వు వచ్చినప్పుడల్లా డబ్బులు ఇవ్వడానికి 1 లక్ష కావాలంట. 1 లక్ష మరి నువ్వే అట్లా అంటే ఎక్కడు? ఎలక్షన్ అని చెప్పి 10 లక్షలు తీసుకెళ్ళావు. చిత్తుగా ఓడిపోయావు. చిత్తుగా ఏం కాదు, ఒక్క ఓటుతో ఓడిపోయావు. ఒకటైనా ఓడినట్టేగా 10 లక్షలు వేస్ట్. మంచి పొలం అని చెప్పి 2 ఎకరాలు కోరి పెట్టావు. అది ఎక్కడ వేసిన పొంగలు అక్కడే ఉన్నాయి. మాకు చౌకలో వస్తుందని చెప్పి 30 లక్షలు పెట్టి 5 పక్కన ఫ్లాట్ కొని పెట్టావు. అది కాస్త డిస్ప్యూట్స్ లో పడి కోర్టు చుట్టూ తిరగలే చస్తున్నా. ఒక్కటన్నా మంచి పని జరిగిందా? అన్ని వేస్ట్ పనులే. అల్లుడు, నేను నీకు కొనిపెట్టిన ఆస్తులు మొత్తం ఇయ్యాలి కాకపోయినా రేపైనా బంగారమే. డిస్ప్యూట్ ఒకటి కుక్కంటావా? లాయర్ బాగా ఉంటే కానీ ముందుకు వెళ్ళాను. ఏదో తిరగాల్సి పడింది. ఈ పోలీసాలు ఎప్పుడు నీకు లాభం వచ్చే పనులే చేస్తారు, అది గుర్తుంచుకో. డబ్బు పోయి శని పట్టినట్టు అయింది నా పని. శత్రువులు పెరిగిపోయారు. కోర్టు చుట్టూ తిరగలేక నా చంద్రం నేను చేస్తుంటే 1 లక్ష కావాలంట. 1 లక్ష మా నాన్న కావాలని ఇదంతా చేయలేదు కదండి. అయినా 1 లక్ష రూపాయలు దీనికి ఇంకేంటండి? పాపం మా నాన్న మన కోసం ఇంత చేసేది చెప్పండి. ఆయనకి మనం తప్ప దిక్కేవారని చెప్పండి. నాన్న ఆ 1 లక్ష రూపాయలు నేను ఇస్తాను, సరేనా? మన అల్లుడు ఏం మాట్లాడలేదుగా. ముఖ్యమంత్రి గారు ఆర్డర్ వేసినాక ఇంకా ఆర్థిక మంత్రిది ఏముంది? కానివ్వండి. ఇలాంటి అల్లుళ్ళు ఉంటే నా వాటి బాగుంది 10 రోజులు పండుగ. నిజమే, నీలాంటి మామూలు ఉంటే నాలాంటి అల్లుడికి 10 రోజులు దండగే. బావగారు బాగున్నారా? మీ దైవాలు బతికే ఉన్నామండి. అబ్బో, ఇంకా బావగారికి ఎక్కడ తగ్గలేదే. అంటే నాన్న కూర్చోండి. ఎందుకు వచ్చారు? ఏం లేదమ్మా, మీ అత్తయ్య ఇంట్లో బాగలేదు, అందుకని అందుకని ఆమెను చెప్పి ఆసుపత్రిలో చూపించి డాక్టర్ నుంచి మందులు ఇప్పించాలి. అందుకు అవసరమైనప్పుడు మాలుడియాలి. అంతేనా? ఏంటన్నా అమ్మ బాగాలేదా? ఆ ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడు కదా నాన్న. ఫోన్ చేశాను కాదు, ఇచ్చేయలేదు. మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్తా ఫోన్ ఇంట్లో మర్చిపోయిందా నాన్న? సౌమ్య నాన్నగారు ఫోన్ చేశారా? చేశారు. మీరు వచ్చాక మీరే మాట్లాడతారని నేను ఎత్తలేదు. సరే వెళ్దాం పోదాం నాన్న. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళాలి? అదేంటి అమ్మకు బాగోపోతే వెళ్ళకపోతే ఎలా? వెళ్ళండి. ఆవిడ మన అన్న మాట మర్చిపోయారా? మోసగాలం వెన్నుపడ్డాలని నానా మాట్లాడి వెళ్ళింది. ఇంటి లేకుండా వెళ్ళాలని కూడా వెళ్ళండి. మళ్ళీ గుర్తుపెట్టుకున్న సమయం కాదు ఇప్పుడు. మీకు లేకపోయిండొచ్చు. ఆ రోజు ఆమె ఏమన్నది? ఆమె చూపొస్తే మా ముగ్గురు ఎక్కడ చూడాల్సి వస్తుందని చెప్పేసి చూపే వద్దని వెళ్ళింది. ఇప్పుడు ఎందుకు రమ్మంటుంది? ఇవన్నీ గుర్తుపెట్టుకున్న సమయం కాదురా. ఈ అమ్మ నిన్ను చూడాలని కలలిస్తుందిరా. బాహుబతులు ఒక్కసారి రారా. ఆయన రాడు. ఏ, మీకు మాత్రమే కోర్చుమా? మాకుండదా? ఆయన కూడా చీమలు ఎక్కడే ఉన్నాయి. ఆయన తరపున నేను చెప్తున్నా, ఆయన రాడు. ఇక మీరు వెళ్ళండి. నా చిన్నతనంలో మా ఊళ్ళో నాటకాలు ఆడేవాడు. ఆ నాటకంలో పాత్రధారులు ఎవ్వరికీ పోషణ వచ్చేది కాదు. నాటకం మొత్తాన్ని తెర వెనుక ఉన్న ప్రాంతం నడిపేవాడు. చివరికి వీడి కుటుంబం పరిస్థితి ఈ విధంగా తయారైంది. కోటేశ్వర బ్రహ్మాండంగా తగ్గించారు. వెళ్ళొస్తా. చూసేవాళ్ళు మీ నాన్నకి ఇంకా అవసరం తగ్గలేదు. కొడుకు కోడలు అవసరం రాదని ఆ రోజు తెగ ఓవర్గా మాట్లాడారు. అదే అవసరం ఇప్పుడు రాగానే కాల బేరానికి వచ్చారు. ఆపుతారా? ఆయన వెళ్ళిపోయాడా? హలో, ఎవరు? కుమారా? ఏంటి చెప్పండి. మీకు ఆ రోజే చెప్పాను సెటిల్మెంట్ కుదరదని. ఇది ఆయన 30 లక్షలు పెట్టి మేము స్థలం కొని మీకు 50% ఎందుకు కావాలండి? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఎంత ప్రాబ్లం అయినా ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నాం. ఆల్రెడీ అది కోర్టులో ఉంది. రేపు మండే ఫైనల్ ఇయరింగ్. గెలిచేది మేమే. ఫోన్ పెట్టే. డబ్బు కోసం బెదిరిస్తున్నాడు. వాడు బెదిరింపులు భయపడేవాడు ఎక్కడ లేడు ఇక్కడ. హలో, ఎవరు? వాట్? ఎవరండి మీరు? హలో హలో
రైట్ సార్. సౌమ్య, 3 రోజుల నుంచి నువ్వు ఏమి చేయలేదు. కనీసం పిల్లల్లో కలుస్తుంది. ఎలా తాగుమంటారండి? ఎలా తాగుమంటారు? అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు 3 రోజుల నుంచి కనిపించకపోతే ఎలా తాగుమంటారండి? పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఎస్ఐ గారు కూడా సీరియస్ గా వెతుకుతున్నారు. 2-3 రోజుల్లో బాబు ఆచూకీ తెలిసిందన్నారు. అయినా మన పాపను కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుందండి? ఇంకెవరికి? ఆ కుమార్ గారి డబ్బు కోసమే వాడికి పనిచేశాడు. ఆ విషయం ఎస్ఐ గారితో కూడా చెప్పాను. అల్లుడు కూడా ఈ 3 రోజులు ఉంటున్నారు కదా, ఒకవేళ చచ్చా, వాళ్ళకి అంత అవసరమే ఉంటుందండి. దేనికైనా మంచిది ఒకసారి ఫోన్ చేయరాదు. ఒకసారి ఫోన్ చేయి. నా కోసం ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. కనుక్కోండి. హలో, నాన్న, నేను భాస్కర్ నాన్న. చెప్పరా. నాన్న, ఉదయం మీ దగ్గర ఉన్నాడా? మా దగ్గర ఉంటుందంటరా, ఇక్కడ మర్చిపోయిందా? ఏం లేదు నాన్న, ఉదయం ఎవరో కిడ్నాప్ చేశారు నాన్న. ఇచ్చాను నాన్న. ఎలా జరిగింది? అది ఎలా జరిగిందిరా? నేను తర్వాత మాట్లాడతాను నాన్న. హలో. అక్కడ కూడా లేడంట. ఏమండి? నా కొడుకు నాకు కావాలి. ఆ లేకుండా నేను బతకలేను. నా కొడుకు నాకు కావాలండి. ప్రతిరోజు నేను చూడబడితే కానీ పడుకునేవాడు కాదు. నా చేత అన్నం పెడితే కానీ తినేవాడు కాదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అసలు ఉన్నాడు చెప్పండి. ఎంత డబ్బైనా ఖర్చు, ఎంత డబ్బైనా చేద్దాం. ప్లీజ్, మా బావ మాకు తెలుసుకున్నామండి. చెప్పండి వాళ్ళు, చెప్పండి. మా బావ మాకు తెలుసుకుందాం. నా కొడుకు నాకు కావాలి. నా లైఫ్ నేను బతకలేనండి. నా కొడుకు నాకు కావాలి. హలో, చెప్పండి సార్. అలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడే బయలుదేరుస్తున్నాం. మా బాబు ఆచూకీ తెలిసిందంట. ఎస్ఐ గారు మనల్ని అర్జెంటుగా రమ్మన్నారు. పదండి వెళ్దాం. कैसा? అందులో ఎవరు లేరే. ఎస్ఐ గారు చెప్తున్నట్టు ఇదేమాయా? ఎవరండి ఇంట్లో? ఏమండి, ఎవరండి ఇంట్లో? ఎస్ఐ గారి దగ్గర అక్కడ తిరిగారా? రాగానే వస్తాయి. ఇంకెవరు? ఈ కొత్త రత్నం. అమ్మా, ఎలా ఉన్నారుగా? బాగున్నామ్మా.
కరెక్ట్ అడ్రస్కే వచ్చారు. అంటే ఉదయం నేనే తీసుకొచ్చాను. ఈ మనవాడిని మీరు కిడ్నాప్ చేయడం వెళ్తున్నా మన మీద కోపంతో మనల్ని చేయలేక సాధించడానికి సొంత మనం కిడ్నాప్ చేశారు. ఏడి నా కొడుకు ఏం చేశారు? ఏమయ్యా పెద్ద మనిషి, చెప్పేది నిధులు చేసేది ఎటువంటి పనులు సాఫ్ట్వేర్ సుఖినో భవంతు. నీకు ఎంత డబ్బు కావాలని నేను ఇచ్చేదాన్ని కదా. ఆఫ్టర్ డబ్బు కోసం సొంత మనల్ని కిడ్నాప్ చేయడం నిమ్మగా చూసుకున్నా నేను. చెప్పండి, మీకు ఎంత డబ్బు కావాలి చెప్పండి. నా కొడుకు నాకు ఇచ్చేయండి, నా కొడుకు నాకు ఇచ్చేయండి. ఇంకొకమ్మంత తొందర. తొందర నా కొడుకును చూడక 3 రోజులు అవుతుంది. వాడు పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి వాడిని విడిచి ఉండడం. 3 రోజులు నాకు 3 యుగాల్లా ఉంది. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు. 30 సంవత్సరాలుగా కని పెంచి పెద్ద చేసిన మా కొడుకుని మాకు కాకుండా దూరం చేశావు. కన్న ప్రేమ నీకేనా? మాకు మాత్రం ఉండదా? అంటే మన మీద ఖర్చుతో ఆ ఖర్చు తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేస్తారన్నమాట. ఖర్చు తెచ్చుకోవడం కోసం కాదురా, కన్న ప్రేమ ఎంత గొప్పదో తెలియపరచడం కోసం. ఇవన్నీ దేనిపై నా బిడ్డ వాళ్ళతో పంపిణీ చేస్తారు వాళ్ళ ఉదయ్ ఉదయ్ ఏమ్మా, వాడి కోసం ఎంత డబ్బు కావాలని ఇస్తానన్నావు. మరి ఇప్పుడు వాడిని ముద్దు పెట్టుకున్నావు కదా, ఆ ముద్దులో ఉన్న అనుభూతిని ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొనగలవు చెప్పమ్మా? ఎన్ని కోట్లు ఇస్తావా? ఇవ్వు. ఈ ప్రపంచంలో దేవుడైనా వెనకట్టొచ్చేమో కానీ కన్న ప్రేమను వెనకట్టలేమో. దానికి కొంచెం బాగలేదు. కొడుకుని చూడాలని ఆరాటపడుతుందని ఇంటికి వస్తే వాడు గొప్పడు చెప్పి ఇష్టాశ్రమికి ఎక్కేసారు. దేవుడు గొప్పడు కదమ్మా, దానిలో వీడిని చూపించాడు. ఆఖరి చూపుగా ఎలాగో కన్న బిడ్డను చూసుకోలేకపోతుంది, కనీసం మనమనైనా చూసుకుంటుందని ఆశతో వీడిని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. నన్ను చూడగానే మూపిడితో ఉన్న వీడి ప్రాణం లేచొచ్చింది. వాడిని చూడగానే ఆప్యాయంగా ముద్దాడింది, కౌగిలించుకుంది. వ్యాల మందులు పెద్ద పెద్ద డాక్టర్లు నయించేయని రోగాన్ని మనవడి స్పర్శ నయించేసిందమ్మా. అది రక్త స్పర్శకున్న పవర్, వేగబంధానికి ఉన్న గొప్పతనం. ఈ 3 రోజులు దీనికి రోగం ఉందన్న సంగతి కూడా మర్చిపోయి వాడితో ఆటలు పడింది, కేరింతలు కొట్టిందమ్మా. దాని ముఖంలో ఆ ఆనందం చూడటం కోసమేనమ్మా నేను వాడిని ఇక్కడికి తీసుకొని వచ్చింది. కాదు, ఈ భాషలో చెప్పాలంటే కిడ్నాప్ చేసింది అందుకేనమ్మా. దీని ఆనందం చూడటం కోసమేనమ్మా. చూడమ్మా సౌమ్య, ఈ ప్రపంచం డబ్బు కోసం ఆస్తి కోసం స్వార్థంతో తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డలు చూశారు కానీ బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రులు చూపించడం. ఈ 3 రోజులు నీ బిడ్డ కోసం నువ్వెంత తపన పడి ఉంటావో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఏమంటే నీకు బీపీ షుగర్ 2 ఉన్నాయి, కాస్త ఎగిరి పడండి అంటే పిచ్చిదాకా కడుపున పుట్టిన బిడ్డ కనబడక మన కడుపున పుట్టిన బిడ్డ అక్కడ ఏడుస్తూ ఉంటే ఇక్కడ మనం ఎలా కడుపు నింపుకోగలమే అని 3 రోజుల నుంచి మేము పస్తులున్న సంగతి నీకు తెలియదు కదమ్మా. ప్రతి తల్లి తండ్రి తమ అవసర దశలో తమ బిడ్డల దగ్గర బ్రతకాలి అనుకుంటారు. మాకు లేదు. ఆ బాధలో ఆయన అలా చేశారు కానీ వేరే ఏమి కాదమ్మా. ఆ రోజు మీరు ఫోన్ చేసి ఉదయం ఉన్నాడా అని అడిగినప్పుడు కూడా మా దగ్గర లేడు అని చెప్పారు. సౌమ్య, నీకు ఒక విషయం తెలుసా? ఆయన జీవితంలో మొదటిసారిగా ఆడిన అబద్ధం అదేనమ్మా. అది కూడా
క్షణం ప్రతి క్షణం ఓడిపోతూ ఉన్నా తండ్రి తప్పోటంలోనే బిడ్డల గెలుపుని చూసుకుని ఆనందిస్తారు తల్లిదండ్రులు. కానీ అలాంటి తల్లిదండ్రులు ఎందుకురా ఇలా క్షోభ పెట్టి ఎస్ఐ గారు త్వరగా వాదన గురించి నాకు అప్పగించి మమ్మల్ని ఇక్కడ ఎందుకు రప్పించాడో ఇప్పుడు అర్థమైంది. ఈ గట్టి మంచిగా తినిపించడానికి. అవును కోటేశ్వరరావు గారు, ముసలు గడ్డి తిని పాలిస్తాయి, కానీ మనం మనుషులు అన్నం తిని విషం కట్టడం, తిండి మాసాలు లెక్క పెట్టాం. ప్రతి తండ్రి తన కుటుంబం బాగుండాలని తపన పట్టడంలో తప్పు లేదు, కానీ మీ స్వార్థం కోసం ఇతర కుటుంబాల్లో చిచ్చు పెట్టడం తప్పు. అది తప్పు. H2+O = నీరు, హైడ్రోజన్, ఆక్సిజన్, రెండు వాయువులు. ఆ రెండు వాయువులు కలిస్తే నీరు. అలాగే తల్లిదండ్రులు ప్లస్ కొడుకు ప్లస్ కోడలు ప్లస్ మనముడు కలిస్తే సమిష్టి జీవనం. కొడుకు ప్లస్ కోడలు ప్లస్ మనముడు = స్వార్థ జీవనం. ఇవాళ యూత్ మొత్తం ఈ స్వార్థ జీవనాన్ని కోరుకుంటుంది. స్వార్థ జీవనంలో మొదట సంతోషం ఉంటుంది, కానీ చివరకు దుఃఖం మిగులుతుంది. అదే సమిష్టి జీవనంలో ముందు కష్టాలు కన్నీళ్లు ఉంటాయి, చివరికి సంతోషం ఆనందం మిగులుతాయి. రెండు వాయువులుగా విడివిడిగా ఉంటారో, ఆ రెండు వాయువులు కలిసి నీరులాగా మిగిలిపోతారో ఆలోచించుకోవాల్సింది మీరేనా? ఆలోచించుకోవాల్సింది మీరే. అనుకోకుండా అమృతం దొరికితే ఆతృతగా తాగేవాళ్ళు దేవతలు, కానీ ఆ అమృతాన్ని బిడ్డల కోసం దాచి ఉంచేవాడు నా తల్లిదండ్రులంటే. అంత గొప్పవాళ్ళు తల్లిదండ్రులంటే. తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే 2 రోజులు కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 యుగాలు సరిపోవు. అంత గొప్పవాళ్ళు తల్లిదండ్రులంటే. అంత గొప్పవాళ్ళు. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను. ఇంతకాలం నా భార్య, నా కొడుకు, నా ఇల్లు అనుకున్నానే కానీ కన్నులు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని అవసాన దశలో వదిలిపెడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేకపోయాను. నాకు జన్మనిచ్చి ఈ సొసైటీలో ఒక స్టేటస్ కల్పించిన మిమ్మల్ని స్టేటస్ మనుషులుగా చేశాను. నాలాంటి వాడు పూజించాల్సింది గుళ్ళో ఉన్న ఆ దేవుడిని కాదు, కళ్ళ ముందున్న ఈ తల్లిదండ్రుల సంగతి నేను గ్రహించలేకపోయాను. నన్ను క్షమించండి. విలువిప్పని బంధాలు పెంచుకోకూడదు, విలువిచ్చే బంధాలు పెంచుకోకూడదని ఇప్పుడే తెలుసుకున్న బాబు. అదే నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అత్త మామ లేకుండా ఉంటే కూతురు జీవితం సర్వే జనా సుఖినో భవంతు అయింది. కానీ అంతా కలిసి ఉంటేనే
సర్వే జనా సుఖినో భవంతు ఇప్పుడు తెలుసుకుంటారు. నన్ను క్షమించండి బావగారు. చూడమ్మా, నలుగురికి పంచితేనే జీవితం, నలుగురు ఆనందిస్తేనే జీవితం. నానేవాళ్ళు నలుగురుంటేనే మనకు జీవితం. వందల కొలది పుస్తకాలు చదివితే వచ్చే విజ్ఞానం మీ ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళు చెప్పే మాటలతో ఆ విజ్ఞానం మొత్తం వస్తుంది. ఆ భగవంతుడు మన జాతికి ఇచ్చిన తరగని ఆస్తి పెద్దవాళ్ళు. ఆ ఆస్తిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. లేకపోతే కుటుంబ వ్యవస్థ పతనమైపోతుంది. తస్మాత్ జాగ్రత్త. హ్యాండ్స్ అప్ తాతయ్య రామప్ప. మీ ఇద్దరిని కిడ్నాప్ చేస్తున్నారు. ఏంట్రా మీ ఇద్దరు చేతులు పైకెత్తండి. ఇక్కడ తీసుకెళ్తావా? మీ కొడుకింటికి. ఆ? చాలా డిమాండ్ ఉంది. అది మీరే అంటారు, మీ ఇద్దరు అక్కడే ఉన్నారు. పదండి. ఏంటంటే నీ డిమాండ్స్ అన్ని? అబ్బో, అది తీరబడి చాలా సంవత్సరాలు. అప్పుడు ఆ మీ ఇద్దరు అక్కడే ఉన్నారు. పదండి, పదండి. ఇలాంటి విజ్ఞాపనలు ప్రతి ఇంట్లోనూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ముసలానికి ఏ విధమైన భయం లేదు.